హాయ్ అండి, నమస్తే. చూస్తుంటే నోరూరుతుంది కదా. సో దేశీ రైస్లో ఉన్న ఔషధ గుణాలు, ఆ రుచి చెప్పలేము. అది రుచి చూడాల్సిందే. ఒక్కొక్క రైస్ పాయసం ఒక్కొక్క తీరుగా ఉంటుందన్నమాట. బ్లాక్ రైస్ పాయసం ఒకటి గమ్ టైప్ ఉంటుంది, మాపిల్లై సాంబా ఒక తీరుగా ఉంటుంది, కులాకార్ పాయసం ఒక తీరుగా ఉంటుంది అన్నమాట. సో నేను ఈరోజైతే మాపిల్లై సాంబా పాయసం చేశాను. సో October 13th మా అబ్బాయి బర్త్డే. లాస్ట్ 2 years నుంచి మేము రాణిగంజ్లో ఆశ్రిత హోమ్ అని ఒక NGO ఉంటుంది. దానికి నేను మా బ్రదర్ బర్త్డే గినక వారికి కొంత అమౌంట్ పంపిస్తే వాళ్ళు ఫ్రూట్స్ అలా ఇచ్చేవాళ్ళు అనమాట. సో మాకు ఈసారి మా పక్కనే ఉంది కదా, నేను స్వీట్ చేసుకొని వెళ్దాము అనేసి వారికి చెప్పి మాపిల్లై సాంబా స్వీట్ చేసుకొని వెళ్ళాను అనమాట. అసలు వాళ్ళు తింటారో తినరో అనుకున్నాను, కానీ పిల్లలకి బాగా నచ్చింది. ఆ NGO ఏంటి అంటే సింగిల్ పేరెంట్ పిల్లల్ని, అనాథల్ని తీసుకొని చదివిస్తారనమాట. సో వారికి రైస్ కూడా చాలా అవసరం ఉందంట. నాకు తోచినంత నేను ఇస్తాను సార్, కానీ డైలీ అయితే వారికి ఈ నవారా రైస్ జావా పోయండి. సో నేను మంత్లీ వాళ్ళు తాగుతా అంటే నేను మంత్లీ ఒక 5 days జావా పౌడర్ పంపిస్తాను అని చెప్పాను. మురుకులు అయితే నా దగ్గర కొన్ని ఉంది అనమాట. మురుకులు నా దగ్గర కొన్ని ఉంటే నాకు సరిపోగల అనేసి క్రష్ చేసి అందరికీ వచ్చేటట్టు పెట్టాను అనమాట. సో చికెన్లు, మటన్లు, కేక్స్ కాకుండా ఇలా ఇస్తే అందరికీ